హాయ్ అండి. ఈరోజు 3 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకునే హెల్తీ ప్రాసెస్ రెస్టారెంట్ స్టైలు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుందాం. అదేంటో కాదు, ఎగ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ అంటే రోడ్ సైడు మసాలాలు, కలర్సు ఇవన్నీ ఉంటాయి. మన దగ్గర అదేమీ లేకుండా పిల్లలకి టేస్టీగా, హెల్తీగా, సింపుల్‌గా ఈ ప్రాసెస్‌లో చూసేయండి. దానికోసం సన్నగా తరిగిన క్యారెట్టు, సన్నగా తరిగిన క్యాబేజీ, ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోండి. అవి మీ కారానికి సరిపడినంత, ఇందులో మనం కారం వేయము. మీ కారానికి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకోండి. ఫస్ట్ సరిపడినంత ఆయిల్ కొంచెమే వేసుకోండి, ఎక్కువ వద్దు. సన్నగా తరిగిన ఆనియన్స్, క్యారెట్ వేసి 50% ఫ్రై చేసుకోండి. దాన్ని కొంచెం సైడ్కి లాగేసి మీకు సరిపడినన్ని ఎగ్స్ 3 ఆర్ 4 అలా మీ ఇష్టం వేసుకున్న తర్వాత మరీ కలపకండి. ఎగ్గుని కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంచితేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఆ తర్వాత రెండు కలిపేసి ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, ఇందులో మనం కారం వేయం కాబట్టి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. తరువాత క్యాబేజీ వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకోండి. ఇదంతా కొంచెం 50% ఫ్రై అయ్యేలా చేసుకోండి. తరువాత సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అండి, ఏదో ఫ్లేవర్ కోసం, అంత ఎక్కువ కూడా వద్దు. అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా కొంచెం ఒక 1/2 టీ స్పూన్, ఎక్కువ కూడా అవసరం లేదు, 1/2 టీ స్పూన్ స్మెల్ కోసం. హెల్దీ ప్రాసెస్ అని చెప్పాం కాబట్టి వీటితోనే మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మెయిన్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇందులో ఎలాంటి సాసు, కారం, కలర్స్ ఏది యాడ్ చేయటంలో అంత వైట్గా ఉంటుంది. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ వేసుకోండి. రైస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. రైస్ని కూడా కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేస్తేనే టేస్ట్ ఉంటుంది. రైస్ ఫ్రై అయిన తరువాత మీ దగ్గర కొత్తిమీర కానీ కరివేపాకు నుండి సన్నగా తరిగి దాని మీద వేసుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్. 3 మినిట్స్ కూడా టైం పట్టదు. పిల్లలు ఇష్టంగా తింటారు. హెల్దీ ప్రాసెస్. మరి ఇంకెందుకు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.